నమస్తే. ప్రస్తుతం మనం వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర అవుతున్నాం. సో ఈరోజు వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. సో మరి దీనికి సంబంధించి అసలు ఈ అవేర్నెస్ డే ఎందుకు జరుపుతారు, అదేవిధంగా ఏదైతే ఆటిజం పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెషల్గా పేరెంట్స్ వీళ్ళని ఎప్పుడు నోటిఫై చేసి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ కావచ్చు అడ్మిట్ అంటే జాయిన్ చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి మాట్లాడదాం. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ హేమ గారు అయితే ఉన్నారు. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, హాయ్ మేడం. సో ఈ ఏదైతే ఆటిజం అవేర్నెస్ డే ఈరోజు వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు కాబట్టి, సో ఏంటి మేడం అంటే ఈ అవేర్నెస్ డే అనేది ఎందుకు చేస్తూ ఉంటారు, అండ్ స్పెషల్గా ఈ ఆటిజం పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? సో ఆటిజం అవేర్నెస్ డే అనేది మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 2వ తారీఖు జరుపుకుంటాము. దీనికి కారణం ఏంటంటే ఇంతకు ముందు కంటే అంటే 2 దశాబ్దాల నుంచి ఇన్సిడెన్స్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. అంటే ఇంతకుముందు కొంచెం తక్కువ ఉన్న ఇన్సిడెన్స్ ప్రస్తుతము ప్రతి 65 పిల్లల్లో ఒక్కళ్ళకి ఆటిజం మనం గుర్తిస్తున్నాం. సో ఇంత ఇన్సిడెన్స్ వస్తున్నప్పుడు మనకి అవగాహన ఉంటే మనము పిల్లల్ని ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి తెలుస్తుంది. సో ఈ అవగాహన కల్పించటానికి, ఈ యాక్సెప్టెన్స్ పెంచటానికి, సపోర్ట్ ఇవ్వడానికి ఈరోజు మనము అంటే యునైటెడ్ నేషన్స్ ఎవ్రీ ఇయర్ 2007 నుంచి ఇలా జరుపుకుంటున్నాం అనమాట. ఆటిజం అవగాహన రోజు ఆర్ అవేర్నెస్ డే అంటాము. సో ఇలా జరుపుకుంటున్నాం అనమాట. అంటే ప్రధానంగా అయితే ఈ ఆటిజం సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో, చాలా ఇందాక మీరు అన్నట్టు 60 పిల్లల్లో ఒకరు ఉంటారని చెప్పేసి అన్నారు. సో మేజర్గా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అంటే నార్మల్ జీన్స్ వల్ల కొంతమంది డిలే వస్తుంది, అంటే మాటలు మాట్లాడడం కావచ్చు, వినడం కొన్ని డిలే చేసి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏంటి మేడం నిజంగా ఇట్లాంటి విషయాలలో పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు పేరెంట్స్కి మీరు? సో పేరెంట్స్ ఏంటంటే ఇలా ఇంత ఇన్సిడెన్స్ ఉంటుంది అని ఈ అవేర్నెస్ అన్ని జరిగినప్పుడు ఇలా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం అనుకోండి, దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు జనరల్గా పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్తారు, అడుగుతారు వెయిట్ బాగుందా, హైట్ బాగుందా, ఫుడ్ ఏం పెట్టాలి అని. అలాగే డెవలప్మెంట్ కూడా అన్ని విషయాల్లో బాగుందా అనేది అడిగి తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా తెలిసి ఉంటే ఈ బాబు ఈ టైం కల్లా నవ్వుతాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ఇంటరాక్ట్ అవుతాడు, ఇలా వాళ్ళకి తెలిసి ఉంటే కనుక డౌట్ వచ్చి అడగటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనకి తెలుస్తుంది కాబట్టి, వీళ్ళకి పేరెంట్స్కి తెలుస్తుంది కాబట్టి. సో ఆ అవగాహన అనేది పేరెంట్స్కి ఉండటం అవసరం. ఉన్నాక డాక్టర్స్ చూస్తారు, కానీ వీళ్ళు కూడా ఈ టైం అయిందండి, మా బాబుకి అంత బాగున్నాయా, మా పాపకు అన్నీ బాగున్నాయా అని వాళ్ళు ముందు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి బయట ఎక్కువ అందరూ జాబ్స్ చేయటానికి వెళ్ళి ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి అవ్వట్లేదు. సో మనం ముందు నుంచి కూడా కొంచెం టైం, అంటే మనం అన్ని జాబ్స్ మానేసగలుగుతాం అనేది కాదు, ఎంత టైం ఉంటే అంత కొంచెం సేపు రోజు పొద్దున సాయంత్రం పిల్లలతో గడపటం. అవగాహన ఉంటే కనుక పేరెంట్స్కి వాళ్ళు అడిగి వాళ్ళు చూసుకొని టైం స్పెండ్ చేసి పిల్లలతో పొద్దున సాయంత్రము వీలైనంత వరకు బంధువులతో కలుస్తూ వాళ్ళ పిల్లలతో ఆ ఏజ్ పిల్లలతో కలవటము. ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చెప్పటం అన్నమాట. ఏదో ఆడుకుంటున్నాడని కాకుండా ఇది తెచ్చిపెట్టమ్మా, అది అమ్మమ్మ గారికి ఇవ్వు, ఇలా చిన్న చిన్నవి చెప్తూ ఉంటే కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఎంతసేపు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చాము అనేది కాకుండా మనుషులతో ఇంటరాక్షన్ ఉంటే, మనుషులంటే తల్లిదండ్రులు, బంధువులు, గ్రాండ్ పేరెంట్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరితో ఉంటే ఇంటరాక్షన్ ఉంటే బెటర్ ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి ఏదన్నా రాగానే ఎవరన్నా ఉందేమో, రిస్క్ ఉందేమో అని అనగానే కంగారు పడకూడదు. మనం తొందరగా రిస్క్ ఉందని గ్రహిస్తే, అంటే 3 సంవత్సరాల లోపల గ్రహిస్తే కనుక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది, కానీ ముందు 3 సంవత్సరాల కంటే ముందు చేస్తే ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి అది మనం కొంచెం జాగ్రత్త వహించడం ఒకటి. రెండోది, ఒకవేళ ఉన్నా కూడా మనము ఏం చేయగలుగుతాము అనేది మనం చూడాలి. సో ఇప్పుడు మనము
మొక్కలు నాటామనుకోండి, మొక్కలో రకరకాల మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలకి మనం ఏం చేయక్కర్లేదు, నీళ్ళు పోసినా సరిపోతుంది, పోయకపోయినా సరిపోతుంది. కొన్ని మొక్కల్ని మనం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండ ఎంత ఉంది, నీడ ఎంత ఉంది, నీళ్లు సరిగ్గా పోస్తున్నామా, ఎక్కువ పోస్తున్నామా, తక్కువ పోస్తున్నామా, పోషకాలు ఏమైనా ఇవ్వాలా, ఇవన్నీ చూసుకుంటాం. సో ఎందుకు అన్ని మొక్కలు ఒకేలాగా ఎలా ఉండవో పిల్లలు కూడా అంతే డిఫరెంట్గా ఉంటారు. సో మనం వాళ్ళని వాళ్ళ స్ట్రెంగ్స్ బట్టి, వాళ్ళ కేపబిలిటీస్ బట్టి మనం వాళ్ళకి చెప్తే దే విల్ లెర్న్. వీళ్ళకి కూడా దే హ్యావ్ సమ్ స్ట్రెంగ్స్ బేస్డ్ ఆన్ విచ్, అంటే కొంతమంది ఎంతో బాగా పాడగలుగుతారు, ఎంతో బాగా మెమరీ ఉంటుంది, అంటే ఎన్ని శ్లోకాలు, ఎన్ని సాంగ్స్ అన్నీ గుర్తుంటాయండి మా బాబుకి అంటారు. సో ఇలాంటి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ టాలెంట్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో ఇంటరాక్షన్ ఒకటి, ఆపర్చునిటీస్ ఒకటి, అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ గ్రహించి మనం చేయగలగటం ఒకటి, దానికి తోడు ఇంటర్వెన్షన్గా సపోర్ట్ ఏది అవసరం ఉంటుందో అది తీసుకొని స్కూల్లో కూడా టీచర్స్తో మాట్లాడి టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో అంటే ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. సో ఈరోజు కూడా మీరు ఒక ప్రోగ్రామ్ కూడా చేసినట్టున్నారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు మేడం. సో ఏం చెప్పారు, అంటే నార్మల్గా ఏం జరిగింది? సో ఒకటి ఏంటంటే ఒక టాలెంట్ షో నిర్వహించామండి. దాంట్లో పిల్లలు వచ్చి వాళ్ళకి కొంతమందికి పాటలు పాడారు, కొంతమంది డాన్స్ చేశారు, కొంతమంది వాళ్ళ ఆర్ట్ ప్రాజెక్ట్ ఇలాంటివి చూపించారు. ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్ చూసినప్పుడు వాళ్ళకు కూడా చాలా ఉత్సాహం ఉంటుంది. చేశారు, మనకి ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనే ఒకటి ఉంటుంది. రెండోది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, పేరెంట్సే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఏంటంటే కమ్యూనిటీస్లో పెడితే కనుక కమ్యూనిటీస్లో ఎవరు ఎలా ఉండాలి, అంటే జనరల్గా కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనం తొందరగా ఆ బాబు తక్కువ మాట్లాడతాడు, అక్కడ వెళ్ళొద్దు లేరా, మనం వేరే నేర్చుకుంటాము, ఇలాంటి ముందు పెద్దవాళ్ళే అనకూడదు. నేర్చుకుందాం, ఆడుకుందాం రా నాన్న, కొంచెం ఆగు, తను మెల్లగా చేస్తాడు, నువ్వు కూడా చెయ్యి అని మన పిల్లలకి మనం చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇన్క్లూజన్ అనేది పేరెంట్స్ కూడా ఒకలాంటి న్యూనతాభావం ఉంటుంది వాళ్ళకి. మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అండి, పిల్లలు డిఫరెంట్గా ఉంటారు అంతే, మన 5 వేళ్లే ఒకలాగా ఉండవు. సో పిల్లలు వేరేగా ఉన్నారని మనం అనటం రైట్ కాదు. రెండోది ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకుంటాయి, వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళకుంటాయి. సో మనం ఎంకరేజ్ చేసి అందరూ అలాగే ఉంటారు, మెల్లగా వచ్చేస్తారు, పర్వాలేదు అని మనం బంధువులు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఈ ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ ఎంకరేజ్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్. సో అందుకని ఆ పోస్టర్ రిలీజ్ చేసామండి. అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో సో మేజర్గా ఎట్లాంటి వాటి మీద ట్రీట్మెంట్, అంటే ఆ ప్రోగ్రెస్ ఎట్లుంటుంది మేడం, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి? సో ఇక్కడ మాకు ఎవరన్నా పిల్లలు వస్తే ఫస్ట్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ చూస్తారండి. చూసి వాళ్ళది ఏంటి ప్రాబ్లము, ఎలా ఉంది అనేది చూసి దెన్ వాళ్ళకి ఏం థెరపీస్ అవసరం ఉంటాయి అనేది చెప్తాం. చెప్పిన తర్వాత ఒక 3 నెలల తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా ఉండాలో అలా వెళ్తుందా అనేది చూస్తాము. ఇంకొకటి ఏంటంటే థెరపీ సెంటర్స్లో ఒక 2 గంటలు ఉంటారు, మిగతా 22 గంటలు ఇంట్లోనే ఉంటారు. సో పేరెంట్స్ వాళ్ళని ఆ 22 గంటలు ఎట్లా తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది కూడా చేస్తామన్నమాట. సో పేరెంట్ ట్రైనింగ్ అనేది కూడా వీ విల్ డూ. బట్ అగైన్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద ఇండివిజువల్ పేరెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా, ఏ పేరెంట్ కూడా ఇలాగ కొంచెం రిస్క్ ఉంది అని తెలిసినా కూడా, అవగాహన ఉన్నా, అండర్స్టాండింగ్ ఉన్నా, సపోర్ట్ ఉన్నా కూడా ఒకలాంటి బాధ ఉంటుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో అంటే దాదాపుగా చాలామంది పిల్లల్ని చూసే ఉంటారు మేడం మీరు. సో ఎట్లా ఉంటుంది మేడం, అంటే మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయి, అంటే నార్మల్ వాళ్ళు కొంతమంది చాలా షార్ప్ ఉంటారు, కొంతమంది కొంచెం వీక్ ఉంటారు. సో వాళ్ళని ఎట్లా ప్రోగ్రెస్ ట్రీట్మెంట్ సంబంధించి ఎట్లా ఉంటుంది మేడం? సో అంటే ఇప్పుడు మనం థెరపీస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అని. సో మన ఏముంటుంది అంటే వీలైనంత పిల్లలు ఫస్ట్ ఇండిపెండెంట్గా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇంట్లో ఏమైనా పనులు ఫస్ట్ చేయటము, అంటే అమ్మకి కానీ నాన్నగారికి కానీ సహాయం చేయటము, అలా కూర్చొని రాసుకుంటుంటే వాళ్ళు కూడా వాళ్ళతో చేయటము, పిల్లలతో ఎంగేజ్ అవటం, ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ నేర్చుకుంటారు. అది చేసుకొని స్కూల్కి వెళ్ళగలగటం. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా టీచర్తో
టీచర్తో మాట విని, లేకపోతే టీచర్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని, ఎవరన్నా కొంచెం తెలివిగల బాబు ఉన్నాడు అనుకోండి, అంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకున్నా. అన్ని స్కూల్లో అన్ని టాలెంట్స్ ఉన్న పిల్లలు ఉంటారు. కొంతమంది చాలా షార్ప్గా ఉంటారు, కొంతమంది కొంచెం స్లోగా ఉంటారు. సో కొంచెము షార్ప్గా ఉన్న బాబుని పక్కన పెట్టి యూనో హెల్ప్ చేయండి అని టీచర్ కూడా అలాగే ఇస్తూ ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్. అంటే ఫైనల్గా పేరెంట్స్కి ఏం చెప్తారు మేడం దీనికి సంబంధించి? ఏదైతే ఇప్పుడు ఆర్టిజం డే సందర్భంగా సో ఇలా దీంతో సఫర్ అవుతున్న చాలామంది పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మీ సైడ్ నుండి ఏం సజెషన్ ఇవ్వబోతున్నారు ఈ రోజు స్పెషల్గా? సో ఒకటి ఏంటంటే అండి, ఇది ఎవ్వరూ కూడా కావాలి అని ఎవ్వరూ అనుకోరు. ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎంత బాగా మనం చెయ్యొచ్చు, మన పిల్లల్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళొచ్చు, ఆ ప్రయత్నం చెయ్యాలి. దానికి కావలసిన అంత అవగాహన, యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. సో అది ఉండి సపోర్ట్ చేస్తే ఏ పిల్లాడైనా ఎంత మ్యాక్సిమంకి వెళ్ళాలో అంత మ్యాక్సిమంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ కావాల్సి రావచ్చు స్కూల్లో కానీ తర్వాత కానీ కొంతమందికి ప్రాబ్లం లేకుండా కూడా రాగలుగుతారు. లైక్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ అచీవ్డ్. ఇప్పుడు కొంతమంది మన దగ్గరే పెద్ద పెద్ద షెఫ్స్ లాగా ఉన్నారు, కొంతమంది మోడల్స్ లాగా ఉన్నారు. సో అన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఏముందో చూసుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తే దే విల్ రీచ్ వాట్ ఎవర్ బెస్ట్ దే క్యాన్.